రైట్ నౌ హాట్ టాపిక్ ఏంటంటే ట్రంప్ ఇండియా పైన 25% నుంచి 50% ఆఫ్ టారిఫ్ ఎక్స్టెండ్ చేయడం జరిగిందన్నమాట. ముందేమో 25% అన్నారు, ఇప్పుడేమో 50% అంటున్నారు. సో వాట్ ఈస్ ద రీజన్? అలానే ట్యాక్సెస్ ఎలా వర్కౌట్ అవుతుంది అండ్ దీనివల్ల ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందని మాట్లాడుకుందాం. సో మనం రష్యా నుంచి ఆయిల్ పర్చేస్ చేస్తున్నామని చెప్పేసి మన పైన ట్యాక్సెస్ వేస్తున్నాడు. ఎందుకని చెప్పడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో మనం వీటిపైన ఒక లాంగ్ వీడియోలో మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు అసలు ఈ ట్యాక్సెస్ ఎలా వర్కౌట్ అవుతుందని మాట్లాడుకోవాలి. ఏదైతే ప్రొడక్ట్స్ ఇండియా నుంచి అమెరికాకు ఎక్స్పోర్ట్ అవుతుందో వీటి పైన ట్యాక్సెస్ అన్నమాట. అంటే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ మనం అమెరికా వాళ్ళకి అమ్మాలనుకుంటే, అది ఎగ్జాంపుల్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీస్ కావచ్చు, స్టీల్ అండ్ అల్యూమినియం, ఫార్మాస్యూటికల్స్, ఫుడ్ ఐటమ్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఇలా చాలా ప్రొడక్ట్స్ మనం ఏంటంటే ఇండియా నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తాం. వీటిపైన 50% ట్యాక్సెస్ వేయడం వల్ల ఏం జరుగుతుంది? అమెరికాలో మన ప్రొడక్ట్స్ యొక్క ప్రైసెస్ పెరగడం వల్ల వాళ్ళు బై చేయడానికి ఇష్టపడరు. అప్పుడు ఏమైతుందంటే దే విల్ చూస్ సమ్ ఆల్టర్నేటివ్స్ లైక్ బంగ్లాదేశ్ కావచ్చు, వియత్నాం కావచ్చు, లేకుంటే సమ్ యూఎస్ లోకల్ ప్రొడక్ట్స్ కావచ్చు, వాటిపైన వాళ్ళు ఫోకస్ చేసి తక్కువ రేట్కి వస్తుంది కాబట్టి బై చేస్తారు. సో దీని వల్ల ఏంటంటే మన ఇండియన్ ఎకానమీ మీద అండ్ ఇక్కడ జరిగే బిజినెస్ పైన ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. దిస్ ఇస్ ద కంప్లీట్లీ ట్రంప్ యొక్క మేజర్ ప్లాన్ అండ్ కంప్లీట్లీ ఇది ప్యూర్ ఈగో పైన నడుస్తుంది. ఇక్కడ నుంచి పోయి ప్రతి ప్రొడక్ట్ అమెరికన్స్ యూస్ చేస్తారని లేదు. సో కొన్నిటికి మాత్రం డిమాండ్ ఉంది, వాటిపైన కొంచెం ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ట్రంప్ కావాల్సింది ఏంటంటే ఇండియా రష్యా నుంచి ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయడం ఆపేయాలి. సో ఇది టెంపరరీ సాటిస్ఫాక్షన్. ట్రంప్ రియాక్ట్ ఇంత స్పీడ్ గా మాత్రం ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. సో దే వర్ వెయిట్. అలా అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ ట్రంప్ చెప్పినట్టు వింటుందని మాత్రం ఏం లేదు. సో మన సైడ్ నుంచి మనం ఏమైనా చేయగలుగుతామా అంటే వి మైట్ హ్యావ్ పర్చేస్డ్ మెనీ థింగ్స్. వేరే కంట్రీ యొక్క ప్రొడక్ట్స్ ని మనం పర్చేస్ చేసి ఉంటాం. ఇప్పుడు మనం విదేశీ ప్రొడక్ట్స్ ని ఆపి స్వదేశీ ప్రొడక్ట్స్ ని కొంచెం పర్చేస్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఈ టైంలో మాత్రం, అంటే తర్వాత కండిషన్ మారిపోయాక వేరే సిచ్యువేషన్, కానీ ఇప్పుడు మాత్రం వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్ అవర్ కంట్రీ. అంటే మన ఇండియాలో కూడా మంచి బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, మనం పర్చేస్ చేసి స్ట్రెంత్ ఇవ్వాలని చెప్పేసి ఈ మాట నా ఒక్కందే కాదు, ఈవెన్ మోడీ ఒక సభలో చెప్పడం జరిగింది. ఎందుకంటే మన ఇండియన్ బిజినెస్ మ్యాన్స్ కి ఒక బూస్టప్ ఇవ్వాలి. ఎందుకు వాళ్ళు ఎవరు పర్చేస్ చేయకుండా ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు నిలబడాలని చెప్పేసి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఒపీనియన్ ఆన్ ఇట్, ప్లీజ్ కామెంట్.